గాజా పట్టీపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 33 మంది మృతి చెందారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో తమ సైనికులపై హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరపడం వల్లే వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఖాన్ యూనిస్ నగరంలో శరణార్థులు తలదాచుకుంటున్న టెంట్లపై ఇజ్రాయెల్ 4 వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 17 మంది మృతి చెందారు. వారిలో 5 మహిళలు, 5 పిల్లలు ఉన్నారని నాసర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాజా నగరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ జరిపిన 2 వైమానిక దాడుల్లో 7 పిల్లలు, 3 మహిళలు సహా 16 మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడులను హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ దళాలపై తాము కాల్పులు జరపలేదని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 300కు పైగా మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది.